నమస్కారం కిటీస్. నేను మీ టఫ్ కిడ్ అలెక్య. ఫస్ట్ టైం అయితే బ్రష్ స్టైలింగ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు కూడా తెలీదు ఎలా వస్తుందో చూడాలి. ఈరోజు మార్నింగే హెయిర్ వాష్ చేశాను. షాంపూ అండ్ కండిషనర్ అయిపోయింది. హెయిర్ మాస్క్ అయితే యూస్ చేయలేదు. వీక్లీ వన్సే యూస్ చేస్తాను నేను. ఇప్పుడైతే హెయిర్ మరీ డ్రై అయిపోయిందనమాట. ప్రోడక్ట్ పట్టాలంటే డ్రిప్పింగ్ వెట్ ఉండాలి ఇలాగా. అందుకని హెయిర్ని మళ్ళీ స్ప్రే చేసుకొని వాటర్ బాటిల్తో కొంచెం వెట్గా చేసుకుంటున్నాను. హెయిర్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఫిక్స్ మై కర్ల్స్ హెయిర్ క్రీమ్ వాడుతున్నాను నేను ఇక్కడ. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ దీని ఓల్డ్ ప్యాకేజింగ్ ఉన్నప్పుడు కూడా ఇది వాడి చూశాను నేను. చాలా బాగా పనిచేసింది నా హెయిర్కి. తర్వాత హెయిర్ జెల్ తీసుకొని అది కూడా రాసుకుంటున్నాను. ఇది కొంచెం థిక్గా ఉంటుంది. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే అది కొంచెం కన్సిస్టెంటీ మారుతుంది అనమాట. అప్పుడు రన్నీగా ఉంటుంది. సో నేను అలాగ వాటర్ కలిపి తర్వాత యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్రష్ తీసుకొని నేను చూపించిన వేలో పుల్ చేసి జస్ట్ రన్ చేయడమే. దీనికి ముందు ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే కోమ్ చేసుకోవడం. ఇదే బ్రష్తో కోమ్ చేస్తే మీకు తక్కువ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది నార్మల్గా అయ్యేదానికన్నా. జస్ట్ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫాలో అయిపోండి. ఇంకా నెక్స్ట్ స్క్రంచ్ చేయాలి బాగా. స్క్రంచింగ్ అనేది ఫాస్ట్గా చేయకూడదు, మెల్లగా చేయాలి. సేమ్ ప్రొసెసర్ రిపీట్ చేయండి ఇంకో సైడ్ కూడా. సీ హౌ బ్యూటిఫుల్ మై కర్ల్స్ టర్న్డ్ అవుట్ టు బీ. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా వచ్చాయి. బ్రష్తో కూడా మంచి డిఫైన్డ్ కర్ల్స్ అయితే వచ్చాయి నాకు. ప్రోడక్ట్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై కిటీస్.